యూట్యూబ్లో తమ్నేల్ ఏ విధంగా సెట్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ ప్లే స్టోర్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ PIXELLEB అంటే ఫ్లెక్స్ ల్యాబ్ వస్తుంది. ఇక్కడ మనం చూడండి ఓపెన్ అని వచ్చింది. నేను ఇంతకుముందుకు ఓపెన్ చేశాను. మీరు దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దీన్ని నేను ఇప్పుడు చూడండి మనకు ఏ విధంగా మారాలి, ఏమేమి కావాలి, అసలు ఏ విధంగా ఎడిటింగ్ చేయాలి అనేది చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ ఏవి మార్చుకోవచ్చు, ఎక్కడెక్కడ ఏవేవి వాల్పేపర్స్ అండి, బ్యాక్గ్రౌండ్ వాల్పేపర్స్ ఏవి ఉండాలి అనేది కింద స్క్రోల్ అవుతాయి చూడండి. మనం స్కిప్ చేస్తే ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ వస్తాయి. మీ డిసిషన్ ఏదైనా తీసుకోవచ్చు. ఇందులో మనకు ఇక్కడ 3 డాట్స్ ఉన్న దగ్గర ఒత్తితే మనకి వస్తుంది. అందులో యూట్యూబ్ థంబ్నెయిల్ అని ఉంటుంది. యూట్యూబ్ థంబ్నెయిల్ ఒత్తితే సైజులో ఇమేజ్ సైజ్ దగ్గర యూట్యూబ్ థంబ్నెయిల్ అని ఒత్తాలి. ఇక్కడ అన్నీ ఉంటాయండి, చిన్నగా పెద్దగా అన్నీ ఉంటాయి. కాస్ట్యూమ్స్ ఇవన్నీ ప్రతి ఒక్కటి ఉంటుంది. ఇందులో యూట్యూబ్ థంబ్నెయిల్ అని ఒత్తుకుంటే మనకు సైజు యూట్యూబ్ థంబ్నెయిల్ది 720 అయితే ఇది ఓకే చేసుకోవాలి. తర్వాత మనకు టెక్స్ట్ కావాలి. ప్లస్ బటన్ ఒత్తితే టెక్స్ట్ వస్తుంది. టెక్స్ట్ దగ్గర అయినా సరే మళ్ళీ పెన్సిల్ గుర్తుంది కదా, దాని దగ్గరికి వెళితేనే మనకు వర్డ్స్ రాసుకోవడానికి వస్తుంది. ఈ టెక్స్ట్ అనేది ఎడిట్ చేయండి. తీసేసిన తర్వాత మనం ఇప్పుడు ఏం రాయాలనుకుంటున్నాం అనేది ఇక్కడ రాసుకోవచ్చు అండి. ఇప్పుడు మామూలుగా యూట్యూబ్ మ్యూజిక్ అని రాద్దాం, లేదా యూట్యూబ్ స్టూడియో అని రాద్దాం. మనం ఇప్పుడు మీకు తెలవడానికి చెప్తున్నాను. మనకి ఏదైతే ఇష్టం, మనకు ఏది కావాలనుకుంటామో చూడండి. ఇప్పుడు నేను యూట్యూబ్ థంబ్నెయిల్ లేదంటే యూట్యూబ్ స్టూడియో వద్ద చూద్దాము. యూట్యూబ్ స్టూడియో మ్యూజిక్ అని వచ్చేసాము చూడండి. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ ఓకే అని ఒత్తాలండి. పక్కన ఓకే ఉంది కదా, ఓకే అనేది ఒత్తాలి. ఓకే వచ్చిన తర్వాత ఇక్కడ వస్తుంది. దీన్ని నో టెక్స్ట్ అనేది డిలీట్ చేసేసాలి. దీన్ని కిందికి స్క్రోల్ చేసుకుంటే మనము కలర్స్ ఏ కలర్ పెట్టాలనేది ఆ కలర్ పెట్టుకోవచ్చు. చూడండి ఈ విధంగా కలర్స్ మార్చుకోవచ్చు. పేర్లు యూట్యూబ్ స్టూడియో మ్యూజిక్ అని వచ్చింది కదా, ఈ విధంగా మనం ఏ కలర్స్ కావాలి, ఏ బ్యాక్గ్రౌండ్ వర్డ్స్ ఏ విధంగా ఉండాలి అనేది ఇక్కడ మనం చేసుకోవచ్చు. నేను బ్లాక్ పెట్టాను, బ్లాక్ వైట్ పెట్టేశాను. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి కూడా రాసుకోవాలనుకుంటే అదే విధంగా పెట్టుకోవాలి. ఫోటో కావాలి కదా, ఇప్పుడు ఫోటో తీస్తున్నాను. ప్లస్ బటన్కి పోయి మ్యూజిక్ గ్యాలరీకి వచ్చేసి ఫోటో తీసుకున్నాను. ఫోటోలో మనం ఏ సైజు కావాలనుకుంటే ఆ సైజు తీసుకోవాలండి. చిన్నగా పెద్దగా అక్కడ ఎడిట్ చేయడానికి రాదు, ఇక్కడ మాత్రమే ఫోటో అనేది చిన్నగా చేసుకోవడానికి వస్తుంది. ఫోటో ఇక్కడ మాత్రమే చేసుకోవాలండి. చూడండి ఈ విధంగా చిన్నగా చేస్తున్నాను. ఈ విధంగా మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజులో తీసుకోవాలి. దీన్ని చిన్నగా చేసుకోవచ్చు, పెద్దగా చేసుకోవచ్చు, లేదంటే మొత్తమే తీసేయచ్చు. ఓన్లీ బెలూన్ కాడికి పెట్టవచ్చు, బాబుకి మాత్రం పెట్టవచ్చు. ఆ విధంగా చేసుకోవచ్చు. ఇక్కడ మాత్రమే, అక్కడ చేయడానికి రాదు, అందుకు చెప్తున్నాను. ఈ విధంగా చిన్నగా చేస్తున్నాను. ఈ విధంగా చేశాను. ఓకే. ఇప్పుడు మనం ఇక్కడ రైట్ సైడ్ ఓకే అని ఉంది కదా, ఓకే బటన్ని ఓకే చేయాలి. అది ఓకే చేసి ఇక్కడ వస్తుంది చూడండి, ఈ విధంగా వచ్చింది. ఇక్కడ మనము లెంత్ హైట్ అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా చేసాం కదా. మళ్ళీ ఇంకో ఫోటో చూద్దామని ఇంకొకటి ఇప్పుడు డబుల్ ఫోటో పెట్టాలనుకుంటే కూడా ఇదే విధంగా చేసుకోవచ్చు అండి. చూడండి ఈ విధంగా పెట్టేసి చిన్నగా ఈ విధంగా ఎన్నైనా స్క్రోల్ చేసుకోవచ్చు. ఈ విధంగా పెట్టేసి మళ్ళీ మనము ఏదైనా రాయాలి అనుకుంటే కనుక టెక్స్ట్కి వెళ్ళి తర్వాత పెన్సిల్ బటన్కి వెళ్తే మా పెన్సిల్లో ఇక్కడ వస్తుంది కదా, నో టెక్స్ట్ అనేది డిలీట్ చేసేసి
ఇప్పుడు ఓన్లీ స్మైల్ అని పెట్టేద్దాము. స్మైల్ అని పెట్టేసి మనం ఓన్లీ స్మైల్ స్టిక్కర్ వేద్దాం. స్మైల్ స్టిక్కర్ వేద్దాము. ఈ విధంగా వచ్చేసింది. దీనికి కూడా మనము ఏ విధంగా చేసుకోవాలి కలర్స్ అనేది చూపిస్తాను. ఈ విధంగా కలర్స్ మార్చుకోవాలి. చూడండి, ఈ విధంగా చేసిన తర్వాత దీన్ని మనము ఓకే ఒత్తేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ అన్నీ ఉంటాయి, మనకు బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ నాకు అంతగా బాగా నచ్చలేదు, వేరేది పెట్టుకుందామని చూస్తున్నాను. బ్యాక్గ్రౌండ్ చూడండి, ఏ బ్యాక్గ్రౌండ్ అయినా ఉండొచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. చూడండి, బ్యాక్గ్రౌండ్స్ ఈ విధంగా ఎన్ని బ్యాక్గ్రౌండ్స్ అయినా మార్చుకోవచ్చు అండి. చాలా ఈజీగా, చాలా బాగా సింపుల్గా చేసుకోవచ్చు అండి. ఇది చాలా బాగుంది. ఈ విధంగా చేశాను కదా. దీన్ని మనకు ఓకే అనుకుంటే కనుక ఈ కలర్స్ అంత డల్, ఈ కలర్స్లోనే బాగుంటాయి. ఇది ఓకే చేశాను, ఇక్కడ ఓకే వస్తానండి. రైట్ మార్క్ ఓకే వచ్చేసాను. ఇప్పుడు అయిపోయింది కదా. దీన్ని మనము చూడండి, సిమ్లో ఇది లేయర్స్ అండి. ఇది మనకు లేయర్స్లో ఎన్ని లేయర్గా పెట్టుకోవచ్చు ఒక ఫోటోని లేయర్స్గా పెట్టుకోవచ్చు. నేను అది తీసేసాను, ఇప్పుడు వద్దని అనుకున్నాను. ఈ విధంగా పెట్టుకోవాలి. తర్వాత దీన్ని మనం షేర్ చేసుకోవాలి. ఇక్కడ అది వచ్చింది కదా, షేర్ చేసుకోవాలి. షేర్ చేసుకుని ఇక్కడ సేవ్ టు గ్యాలరీ సేవ్ చేసుకోవాలి. ఇది గ్యాలరీలో సేవ్ అవుతుంది. యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేసేటప్పుడు దీన్ని యాడ్ చేసి పెట్టాలి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి